హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది. పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి ఈ రోజున కొన్ని నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా బాగా కలిసొస్తుంది. కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాములవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఇంటికి తెచ్చుకోండి. ఈ పండుగ పర్వదినాన రాములవారి విగ్రహాన్ని పూజగదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది. అంతులేని ఐశ్వర్యాన్ని రాములవారు ప్రసాదిస్తారు. శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి. రాములవారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ 6 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి 1:30 వరకు ఉంది. ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం తెల్లవారుజాము 4:30 నుంచి తెల్లవారుజాము 5:20 వరకు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలంటే సాయంత్రం ఉదయం 6:41 నుంచి 7 వరకు పూజ చేసుకోవచ్చు. ఈ ఘడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేయాలి. శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. శ్రీరాముణ్ణి పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజున పూజ్చేసే వారు పసుపురంగు వస్త్రాలను ధరిస్తే వారికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఏర్పడదు. అలాగే చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్యఫలితం దక్కుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. బియ్యం పిండితో 2 పిండి దీపాలు తయారుచేసి అందులో అవునెయ్యి పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. శ్రీరాములవారికి ఇష్టమైన వాటిలో తులసిదళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజగదిలో కొన్ని తులసిదళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముడిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం కలుగుతుంది. శ్రీరామనవమి రోజున పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజగదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబమంతా అక్షింతలను వేసుకొని రాములవారికి నమస్కారం చేసుకోండి. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజు 5 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజగదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు ఉండదు. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకం, వడపప్పును నివేదించాలి. అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసిదళాలను వేయండి. ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ ఇంటి సంపద పెరుగుతుంది. సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్యఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజున రామాయణం చదివినా, విన్నా సరే రాములవారి అనుగ్రహం లభిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కాబట్టి వివాహం కానివారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను తలపైన వేసుకుంటే త్వరగా వివాహం అవుతుంది. శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ రోజున ఉదయం సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే జాతకదోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఉండదు. ఈ రోజున చేసే దానాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది.
కాబట్టి ఈ రోజున ₹1 దానం చేసిన సరే కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.